హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కందిపప్పుతో సింపుల్గా పప్పు చేస్తున్నాను. ముందుగా ఒక 2 కప్పుల పప్పు తీసుకొని కడిగి పెట్టుకున్న తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న పాలకూరను గిట్ట వేసుకోవాలి. ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం. పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా పసుపు అందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసుల వాటర్ వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని 3 విజిల్లు వచ్చేదాకా ఉంచుకోండి. 3 విజిల్లు వచ్చిన తర్వాత మూత తీసి పప్పు అనేది ఉడికిపోతుంది. ఒకసారి కలుపుకొని అందులో కావలసినంత ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే నేను పచ్చిమిర్చి వేసుకున్నా అప్పుడు ఉప్పు అనేది వేసుకోలేదు. ఎందుకంటే అప్పుడు ఉప్పు వేయడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడకదు. అందుకని నేను పప్పు ఉడికిన తర్వాత దానికి సరిపడేంత ఉప్పు వేసుకున్నా. పప్పు అనేది పక్కన పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకున్న తర్వాత కొద్దిగా కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోండి. అందులో 2 ఎండుమిర్చి గిట్ట వేసుకోండి. పాలకూర మామిడికాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా అయితే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. 2 ఎండుమిర్చి వేసిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయలను కట్ చేసుకొని వేసేసుకున్న. అవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలను వేసుకొని ఒకసారి కలిపి అందులో 1 స్పూన్ పసుపు, కావలసినంత కారం వేసుకోండి. పప్పులో అయితే దానికి సరిపడేంత పచ్చిమిర్చి వేసిన, మామిడికాయ సరిపడేంత కొద్దిగంత కారం, కొద్దిగంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. కొందరు మామిడికాయ పప్పు చేస్తారు, పాలకూర పప్పు చేస్తారు. కాకపోతే నేను పాలకూర పప్పులో మామిడికాయ వేస్తున్నాను. ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, కామెంట్ బాక్స్లో చెప్పండి. ఒక 2 నిమిషాలు మగ్గించుకొని మూత పెట్టుకొని మూత తీసి కొద్దిగంత ఇంగువ వేసుకున్నా. కొద్దిగా టేస్ట్ బాగుంటుందని ఇంగువ వేసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టేసుకుంటే 1 నిమిషం పాటు మగ్గిపోతాయి మామిడికాయలు అనేది. ఇవి ఎక్కువసేపు మగ్గినా బాగుండదు. కొద్దిగా మగ్గుతూనే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు అనేది ఉడికింది కదా, ఆ పప్పు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఈ మామిడికాయ ముక్కలను అందులోకి వేసేసుకోవాలి. కొందరైతే పాలకూరతో పాటు మామిడికాయలను గిట్ట వేసుకుంటారు. అలా వేయడం వల్ల మొత్తం మామిడికాయలు అనేది కరిగిపోతూ ఉంటాయి. కాకపోతే ఇలా చేసుకుంటే ఏంటంటే మామిడికాయలు అనేది తింటూ ఉంటే తగులుతూ ఉంటుంది, పంట కిందికి చాలా టేస్టీగా ఉంటుంది. నేను అందుకే ఈ విధంగా పాలకూర మామిడికాయ పప్పు ఈ విధంగా చేస్తా. మీరు గిట్ట నచ్చితే ఈ విధంగా చేసుకొని చూడండి. ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఒక్కసారి కలుపుకొని
అందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. పాలకూర మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పంపండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.